బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మంత్రి లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కోడూరులో SAEL 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. అనంతరం జమ్మలమడుగు నియోజకవర్గం దత్తాపురం వద్ద ఏర్పాటు చేసిన వేదికలో జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. కడప జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మంత్రి లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కోడూరులో SAEL 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. అనంతరం జమ్మలమడుగు నియోజకవర్గం దత్తాపురం వద్ద ఏర్పాటు చేసిన వేదికలో జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. ఏదైతే రాష్ట్ర విద్య అలాగే ఐటీ శాఖ మంత్రి 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం కడపకు చేరుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం కడపకు చేరుకున్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఏదైతే చిన్నచోకు పరిధిలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి సమన్వయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అక్కడ కార్పొరేషన్ కు సంబంధించి అంటే కడప కార్పొరేషన్ కు సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా వచ్చే ఎలక్షన్లకు సంబంధించి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే రెండో రోజు సంబంధించి ఈ రోజు జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొండాపురం మండలం టీ కోడూరులో సేల్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టేటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి 600 మెగావాట్లు అంటే ఒక టీ కోడూరులో 300 మెగావాట్లు అలాగే పెద్దముడి మండలం కొండసుంకేసల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి 300 మెగావాట్లు ఈ రెండు కూడా సేల్ కు సంబంధించినటువంటి సంస్థ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ రెండు దాదాపు 2400 కోట్ల రూపాయలతో ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ రెండింటిని ప్రారంభోత్సవం చేసేటటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భద్రతకు సంబంధించి కూడా అటు జిల్లా SP నచికేత విశ్వనాథ్ పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ సోలార్ ప్లాంట్ సంబంధించి 600 మెగావాట్లు ప్రారంభించినటువంటి అనంతరం ఏదైతే కొండాపురం మండలంలో ఉండేటువంటి తాళపొద్దుటూరు సమీపంలో కార్యకర్తలకు సంబంధించి అంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులతో కూడా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్లతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లకు దిశానిర్దేశనం చేయడం పాటు స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఇచ్చేటువంటి ఏదైతే వినతులు కూడా స్వీకరించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేశాము, ఎంత అభివృద్ధి చేశాము, ఇంకా ఏం చేయాలనేటువంటిది కూడా నాయకులను కార్యకర్తలు అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధిని రాబోయే ఎలక్షన్స్ లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడిగేటువంటి విధంగా మనము కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలనేటువంటిది కూడా సంబంధిత నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే జమ్మలమడుగు నియోజకవర్గము సోలార్ ను హబ్ గా తయారు చేసడంతో పాటు నెక్స్ట్ వచ్చే ఇప్పుడు నిర్మాణంలో ఏదైతే ఆదానికి సంబంధించినటువంటి కంపెనీ కూడా దాదాపు 1800 మెగావాట్లకు సంబంధించి కూడా నిర్మాణ పనులు కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే అటు జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు సోలార్ హబ్ గా తయారు చేసే విధంగా ఆ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.